తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని నెలలుగా రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలి అని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఆ నోటీసుని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే చట్ట ప్రకారం ఆయనకు ఉన్న వయసు రీత్యా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్లోని ఆయనకు నచ్చిన ప్రదేశంలో లేకపోతే తన నివాసంలోనే విచారణకు హాజరు కావచ్చని సిట్ వెసులుబాటును కల్పించింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. మరోవైపు ఈ నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికల ముందు, మున్సిపల్ ఎన్నికల ముందు రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కుట్రలకు తెరలేపింది అని గులాబీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కేసీఆర్ సిట్ అధికారులకు రేపు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ఇదే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, చర్చించబోతున్నాం. రేపు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారా? విచారణకు కేసీఆర్ నివాసం దగ్గర, నందినగర్లో కేసీఆర్ నివాసం దగ్గర పోలీసు హడావుడి చూస్తూ ఉంటే ఆయన నందినగర్లో విచారణకు సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది అనే చర్చ జరుగుతుంది. సో ఈ అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకి అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, అలాగే బీజేపీ నేత ప్రేమేందర్, మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు మనతో జాయిన్ అవుతారు. ప్రేమేంద్ర గారు, క్రాంతి కిరణ్ గారు, నమస్తే అండి. ప్రేమేంద్ర గారు, క్రాంతి గారు, మన డిబేట్ లోకి వెళ్లే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి, అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి కేసీఆర్ ఏం మాట్లాడారు ఇంతకు ముందు అనేది ఒక్కసారి ఆ బయట చూద్దాం. ఆ బయట చూసిన తర్వాత డిబేట్ లోకి వెళ్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడోడా రాధాకిషన్ రావు? హూ ఈజ్ హీ? డీసీపీ సార్. డీసీపీ నాకు తెలియదు, నీకు అంత తెలుసా? నీకు ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని నన్ను అడిగింది, నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి? ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది మన దగ్గర. హైదరాబాద్లో పేలులు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్. అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. The way they brought the report, we don't know. That is purely internal matter of the police department. సో కేసీఆర్ గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి రాధాకిషన్ రావు చెప్పినటువంటి వివరాల ఆధారంగా అడిగినప్పుడు కేసీఆర్ స్పందించిన మాటలు. అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అసలు చట్టమే వెసులుబాటు కల్పిస్తోంది అని. ఆధారాలను ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఆ అధికారులు అని అడిగినప్పుడు అసలు చట్టమే డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం కల్పిస్తుందని కేసీఆర్ అన్నారు. సో ఏమన్నారో చూద్దాం. ఆయన ఇంకోటి అండి అదేందో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు.
ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలు ఉండకండి. సో ఇదంతా గ్యాస్ ట్రాష్. సమాచారాన్ని సేకరించవచ్చు. సమాచారాన్ని ఇంటెలిజెన్స్ తనకు నచ్చిన పద్ధతిలో సేకరించి ముఖ్యమంత్రికి చెబుతుంది. వాళ్ళు ఎలా సేకరించారు అనేది ముఖ్యమంత్రికి తెలీదు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినా దాన్ని డిస్ట్రాయ్ చేసే అధికారం చట్టమే అధికారులకు ఇస్తుందని కేసీఆర్ అంటున్నారు. సో రేపు విచారణలో ఏం చెప్పబోతున్నారు. సో ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నది ఏంటి అంటే ఇది ప్రజా భద్రత కోసం, ఎవరో అనుమానిత వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన సమాచారం కాదు. ప్రభుత్వమో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీయో తన సొంత అవసరాల కోసం ప్రత్యర్థి పార్టీ రాజకీయ నేతలుగా ఉన్న వారి దగ్గర నుంచో, రాజకీయ నాయకుల దగ్గర నుంచో, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచో వాళ్ళపై ట్యాపింగ్ చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. క్రాంతి గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. రేపు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారా? రోజు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ అంటే ఈవినింగ్. మేము ఉదయం ఇంకా ఈరోజు అంతా ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాము, ఎలక్షన్ వ్యారంలో బిజీలో ఉన్నాం కనుక బహుశా తప్పకుండా దానికి సానుకూలంగానే కేసీఆర్ గారు హాజరు కాకుండా ఏమి ఉండరు. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా చట్టాన్ని గౌరవించడం అనేది, కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవిస్తారు, పద్ధతి ప్రకారం ఉండే మనిషి కనుక తప్పకుండా దానికి బహుశా పోలీసులకు ఏమి రిప్లై ఇచ్చింది అనేది ఇప్పటివరకు మాకు సమాచారం లేదు. కానీ తప్పకుండా పోలీసు అధికారులు అడిగిన దానికి అన్నిటికీ కూడా తను ఆన్సర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు. అయితే మేము చెప్పడం ఏంటంటే ఇది అప్రజాస్వామికంగా అనవసరమైన కేసీఆర్ గారికి ఇచ్చిన అనేది మేము మొదటి నుంచి భావిస్తున్నాం. ఎందుకంటే ఓ రాజకీయ కుట్రపూరితంగా కేసీఆర్ గారిని బదలాం చేయాలని చెప్పి, టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలని చెప్పి పార్టీలో ఉన్న అందరి నాయకుల మీద ఆరోపణలు పెట్టి ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ గారి మాటలు మీరు విన్నారు కదా, చాలా సందర్భాల్లో మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా దాని ఫోన్ ట్యాపింగ్ కు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయనేది మాన్యువల్ ఉంది కదా, టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ ను అతిక్రమించి ఎవరు తప్పు చేసినా నేరస్తున్న విషయం కేసీఆర్ గారు చెప్పారు కదా. కానీ ఇక్కడ ఎక్కడ కూడా సీఎం అంటే ఇప్పుడు పోలీసు అధికారులు చెప్తున్నది అదే, ఆ యాక్ట్ ని అతిక్రమించారు అని. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులను ఎవరు అతిక్రమించారు అంటున్నాను. యాక్ట్ ను అతిక్రమించిన వాళ్ళు ఎవరు? అధికారుల ఆ యాక్ట్ లో సంబంధం లేని ముఖ్యమంత్రి మంత్రులే అతిక్రమిస్తారండి దాన్ని. పెద్ద ఆయన ఆదేశాలతో అధికారులు అతిక్రమించారు అని చెప్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అదే ఉందనేది చూపిస్తున్నారు. రోహిత్ గారు నేను అదే చెప్తున్నాను. ఆ యాక్ట్ ఏముంది? హోమ్ సెక్రటరీ పర్మిషన్ తోని చేయొచ్చు అని ఉన్నది. మరి హోమ్ సెక్రటరీ ముఖ్యమంత్రి పర్మిషన్ తో చేయొచ్చు అన్నదాన్ని ఉన్నదా? దాంట్లో లేదు కదా. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తో ఎవరు ఫోన్ ట్యాప్ చేయొచ్చు? ప్రజా భద్రతకు సంబంధించి ఎవరు ఫోన్ చేసుకోండి అండి. వాళ్ళు చట్ట ప్రకారం ఏదైతే దాంట్లో చట్టంలో నిర్దేశించారో దాని ప్రకారం ఎవరు ఫోన్ లో అయినా వాళ్ళు ట్యాప్ చేసుకోవచ్చు అనేది దాంట్లో నిర్దేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎవరిదైనా చేసిన తర్వాత ప్రజా భద్రత కోసమో ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రితో చెబుతారు. సో అయితే వీళ్ళ ఫోన్లు ఇప్పుడు ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని వాళ్ళ సాక్షులుగా సిట్ అధికారులు పిలిచి విచారించారో అదే సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చారా? రేవంత్ రెడ్డి ఫోను లేకపోతే బండి సంజయ్ ఫోను, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసామని సీఎంకి చెప్పారా? ఎలా ట్యాప్ చేశారు, ఎలా తీసుకున్నారన్నది కాకుండా ముఖ్యమంత్రికి ఇచ్చిన సమాచారం, అప్పటి ముఖ్యమంత్రికి ఇచ్చిన సమాచారం ఏమై ఉంటుంది? ఒకటండి రోహిత్ గారు, ముఖ్యమంత్రికి ఇచ్చిన సమాచారం కావచ్చు, మంత్రులకు ఇచ్చిన సమాచారం కావచ్చు, మేము పలానా ట్యాప్ చేసి తీసుకొచ్చినామా ఇంకోటి తీసుకొచ్చినామా అనేది ఉండదు వాళ్ళకి చెప్పేటప్పుడు. వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఈ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కరెక్ట్ గా పోతున్నాయా లేదా, ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని రోజు పేపర్లో ఏం రాస్తున్నాయి అనే విషయాన్ని బ్రీఫ్ చేస్తారు సీఎం గారు. తప్పించి నువ్వు పలానా ప్రతిపక్ష నాయకుని ఇట్లా మాట్లాడు మేము ఇట్లా చెప్పినామని ఉండదు కదా. ఏదైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ వ్యవహారం కూడా కావచ్చు, పొలిటికల్ గా ఏం జరుగుతుందనే వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళు కనుక్కుంటారు. వాళ్ళ సోర్సు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ లో నానా రకాల వింగ్స్ ఉంటాయి. నక్సలైట్లకు ఒక వింగ్ ఉంటుంది, ఇంకా అట్లాగే ఐఎస్ఐ వాళ్ళకు ఒక వింగ్ ఉంటుంది, ఇంకా నీకు మా రౌడీ షీటర్స్ కి ఒక వింగ్ ఉంటుంది. అంటే నానా ఇప్పుడు చేసిన ఈ వింగ్
ఆ, ఏ సమాచారం తెలుసుకోవడానికి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అనే సమాచారం తెలుసుకునే వింగ్, ఒక వింగ్ దొంగల గురించో, దోపిడీదారుల గురించో, నక్సల్స్ గురించో. అదే చెప్తున్నాను, ఏ వింగ్ అయినా కావచ్చు, అన్ని వింగులను తీసుకొచ్చి ఎవరైనా ఇంటెలిజెన్స్ ఐజీ గారు సీఎం గారికి బ్రీఫ్ చేస్తారు. అది సమాచారం ఎట్లా సేకరించేస్తారని అది సీఎం కింద చెప్తారు. సీఎం అడతాడా ఎట్లా వచ్చింది నీకు సమాచారం అంటే చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు ప్రెస్లకు ఐటమ్ ఇస్తాం, ఒక స్టోరీ ఇస్తాం, నీకు సోర్స్ ఎట్లా వచ్చి చెప్తామా? సో అట్లా ఉండడం అది సాధ్యం కాదు. అది ఇట్లా సమాచారం వచ్చింది, మేము ట్యాప్ చేసినాము, ఇక్కడ పెట్టినాం, అది ఉండదా? ఒక సమాచారం వచ్చినప్పుడు క్రాంతి గారు ఆ ఒక సమాచారాన్ని- విషయాన్ని సూటిగా చెప్పండి, అది మీరు అగ్రి చేస్తున్నారా? వీళ్ళ ఫోన్లు క్రాంతి గారు ఒకటి సీఎం ఆదేశాలతో ట్యాపింగ్ అయిందా? ప్రశ్న నువ్వు చెప్పేది నువ్వు చెప్పిందా ఆన్సర్ చేయాలి కదా. నువ్వు ప్రశ్న అడగకుండా పోతే మరి జనాలు ఏమింటారు? నువ్వు అడిగిందని చెప్పాలి కదా. ఓన్లీ సీఎం గారికి ప్రతి అంశాన్ని బ్రీఫ్ చేయరు. ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కావచ్చు, పొలిటికల్ ఈ ప్రభుత్వాన్ని జరిగే కుట్ర కావచ్చు, మేజర్ బ్లో ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ సంబంధించి ప్రభుత్వ అత్యుత్సానికి దెబ్బ జరుగుతున్నప్పుడు, శాంతి భద్రత సమస్య ఎత్తినప్పుడు అటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రికి షేర్ చేయడం ఇంటెలిజెన్స్ డ్యూటీ. ఆ డ్యూటీ ఎట్లా చేసుకుంటారు అనేది అధికారులు నిర్దేశించుకుంటారు. అంతే తప్పించి అది ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ సంబంధం ఉండదు. ఈ విషయము చాలా దురదృష్టకరం. అది సిగ్గులేని విషయం కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదంటే మాన్యువల్ టెలిగ్రఫీ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళే తీసుకొచ్చారు కదా. అప్పుడు ఉన్నప్పుడు క్రాంతి గారు నేను అడిగే క్వశ్చన్ అది కాదు. దాంట్లో ఏమన్నా క్రాంతి గారు నేను అడిగే క్వశ్చన్ అది కాదు. వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఓకే ఎస్ఐబిఓ, ఇంటెలిజెన్సో, టాస్క్ ఫోర్సు ఏదో ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు ఎలాగైనా తీసుకురానియండి. తీసుకొచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి దగ్గర ఉంచుతారు. ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉంచినటువంటి సమాచారం ఇప్పుడు ఎవరెవరైతే వ్యక్తులను విచారించారో మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని వాళ్ళదా కాదా? అంటే వాళ్ళ సమాచారాన్ని ట్యాప్ చేశామనేది ముఖ్యమంత్రికి చెప్పి ఉండుంటారా? అప్పుడు బీఆర్ఎస్ అధినేతగా ముఖ్యమంత్రి కాదండి, అది ఎట్లా కాదు రోహిత్ గారు, ఎట్లా సేకరించారు అనేది ముఖ్యమంత్రులకు సేకరించారనేది ఒకటి, ఎవరిని సేకరించారనేది ఒకటి, సంబంధాల విషయం. అవన్నీ అడగారండి. ఒక సమాచారం తీసుకొచ్చి పెడతారు అంతే. ఎట్లా సేకరించారనేది వదిలేద్దాం, ఎవరిది సేకరించారు అనేది ఇంపార్టెంట్ కదా. ఆ సేకరించిన వ్యక్తుల గురించి ముఖ్యమంత్రికి తెలిసిందా? అప్పుడు క్రాంతి గారు మీరు మూవ్ అవుతున్నట్టు. ఓకే క్రాంతి గారు, ఓకే మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ఒకసారి మీరు చెప్పిన వివరణ పైన ప్రేమేందర్ రెడ్డి దగ్గర నుంచి ఆయన ఇక్కడ నేను ఊర్లో ఉన్నాం కనుక. ఒక్క నిమిషం క్రాంతి గారు, ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇది కుట్ర కేసు. కేవలం బీఆర్ఎస్ అధినేతను ఇరిగించడానికి, ఆయనపై ఉన్న కోపంతో ఆయన అప్రదిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఇది బీఆర్ఎస్ నేతల ఆరోపణలు. ఏ సాక్ష్యాలు లేవు. ఎవరో రాధాకృష్ణరావు ఆయన స్టేట్మెంట్లో పెద్ద ఆయన అని కేసీఆర్ అని చెప్పారు అంతే. మీరు కేసీఆర్ని విచారించడానికి పావులు కదుపుకుంటూ వచ్చి రేపు కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. ఇది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. అది మీరు అంటే సారీ మీరు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు క్రాంత్ కుమార్ గారు కానీ కేసీఆర్ గారి మాటలు విన్నాను నేను. ఇప్పుడు వారు ఏంటంటే కేసును వీక్ చేయడం కోసం, తర్వాత వారి యొక్క న్యాయవాదులు ఇచ్చిన యొక్క లైన్ కి అనుగుణంగా కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా తెలుసు. ఏమిటంటే అదే కడదా ఇదే కడదా, ఇప్పుడు వారే మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ట్యాప్ చేయిస్తలేరా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరున్నప్పుడు మీరు చేసిండ్రు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. ఆయన అన్నది అది కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాచారం. కేసీఆర్ అన్న ఉద్దేశం ఏంటంటే, సమాచార సేకరణ ఇంటెలిజెన్స్ రకరకాల పద్ధతిలో సేకరించి ముఖ్యమంత్రికి చెప్పుద్ది. ఇప్పుడు చెప్పుద్ది, అప్పుడు చెప్పింది. వాళ్ళు ఎలా సేకరించారు అన్నది నాకు సంబంధం లేదు. ప్రజా భద్రత దృష్ట్యా ఇంటెలిజెన్స్ చేసే పనే ఇది అని చెప్పారు. దీన్ని మీరు ఫోన్ ట్యాపింగ్ అని భూతార్థంలో పెట్టి చూడకండి అన్నారు. కేసీఆర్ ఉద్దేశం అది. అవును, కరెక్టే. కానీ అది అంతవరకు వారు నిజంగా ప్రజా భద్రతకు సంబంధించిన విషయాలైతే ఎవరు కూడా తప్పు పట్టేది కాదు. అసలు దాని మీద ఇవాళ మనం అందరం చర్చించవలసిన అవసరమే ఉండేది కాదు. ఈడ ప్రజా భద్రత కాకుండా వ్యక్తిగత విషయాలు, రాజకీయ విషయాలు, మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు జరిగిన యొక్క విషయాలు, మున్గోడు ఎన్నికల్లో వారు గెలవడం కోసం తీసుకున్న
అడ్వాంటేజ్, తర్వాత జర్నలిస్టులు అయ్యి, తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జడ్జెస్, తర్వాత వ్యాపారస్తులయ్యి, ఆ తర్వాత సెటిల్మెంట్స్ గురించి, తర్వాత వ్యక్తిగత విషయాలు, ఇలాంటి విషయాలన్నీ చేశారు కాబట్టి ఇది చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ఇది కూడా అనొచ్చు వారు, కేవలం ఇది వాళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల చేసిన వాళ్ళు ఏం జరిగిందో ఏమిటో మాకు తెలియదని. అటువంటిప్పుడు అధికారులు బాధ్యులైతారు. కానీ ఇది ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా జరిగిందని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఫామ్ హౌస్ కేసు విషయంలో, ఫామ్ హౌస్ ఫైల్స్ విషయంలో వారే ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క ప్రగతి భవనం, అప్పుడు ఉన్న ప్రగతి భవనం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వారు వీడియో టేపులు మొత్తం దేశం మొత్తంలో నేను అందరికి పంపిస్తున్నా అని చెప్పి పంపించారు. అంటే ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది వీడియో టేబుల్ దొరికింది. అది స్టింగ్ ఆపరేషన్ అది. ఒక్క నిమిషం అది చెప్తున్నా నేను అనేది. నన్ను చెప్పనియండి. అరే ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మీరు అంతకంటే ఏం చెప్పలేరు. మీరు మీ అధినేత విషయంలో మీరు అంతకంటే ఏం చెప్పలేరు, మాకు అర్థమైంది. మీరు ఎంతసేపు చెప్పినా అట్లనే చెప్తారు. మీరు దానికి చేస్తారు. ఒక్క నిమిషం, అరే నన్ను చెప్పనియండి. మీరు ఇంతసేపు మాట్లాడి విన్నాం కదా, మేము విన్నాం కదా. అరే ఒకసారి వినండి నన్ను, మేము చెప్పేది వినండి. ఇప్పుడు అంటే ఆయన అనేది అది కాదు. క్రాంతి అంటున్నది ఏంటి అంటే, మీరు ఫోన్ ట్యాపింగ్ కాని అంశాన్ని, ఒక స్టింగ్ ఆపరేషన్ అంశాన్ని మీరు ఫోన్ ట్యాపింగ్ లో కలుపుతున్నారు కాబట్టి నాకు అబ్జెక్షన్ ఉందని అంటున్నారు. నేను అదే చెప్పబోతున్నా. నేను నన్ను చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కొంచెం మీరు వెనక్కి కూర్చోండి, కొంచెం సెటిల్ గా. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వారికి విషయాలు తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న విషయం కాబట్టి అప్పుడు దాన్ని స్టింగ్ ఆపరేషన్ కిందకి మార్చారు. ముందు ఆ విషయాలు తెలిసినే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళందరి మీద, సొంత ఎమ్మెల్యేల పైన, తర్వాత అందరి మీద నిఘా పెట్టారు. అదే విధంగా ఈ యొక్క అది మున్గోడు యొక్క ఎలక్షన్స్ సంబంధించింది ప్రతిపక్షాల మీద, అందరి మీద. ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించింది ఎవరైనా ఎక్కడైనా కలితే వారికి ఎట్లా సమాచారం వచ్చింది? ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. వాళ్ళ యొక్క అకౌంట్ ఎట్లా ఫ్రీజ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. కాబట్టి ఆ విధంగా అందరికీ తెలుసు, కోడై కూసింది, అందరికీ విషయాలు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ చేశారు, అది కూడా అక్రమంగా చేశారు. కేవలం నిజంగా అది అక్రమ కార్యకలాపాలు, తీవ్రవాద కార్యకలాపాల గురించి ఇస్తే ఎవరు ఏమన్నారు. కానీ ఈడ వీళ్ళు పర్మిషన్ తీసుకున్నామన్నారు పోలీసులు. పర్మిషన్ తీసుకున్నది ఎవరు? ఏ విషయంలో? ఇప్పుడు బండి సంజయ్ తీవ్రవాద, రేవంత్ రెడ్డి తీవ్రవాద, ప్రేమేందర్ రెడ్డి తీవ్రవాద, మాలాంటి వాళ్ళ అనేక మంది, తర్వాత జడ్జిలు తీవ్రవాదులా? ఏ పేరు మీద పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చేసిండ్రు? అంటే ఇల్లీగల్ గా చేసిండ్రు. వాటికి పర్మిషన్స్ లేవు, కొన్నిటికి ఇల్లీగల్ గా చేసిండ్రు. ఇల్లీగల్ గా చేయగలిగే యొక్క శక్తి సామర్థ్యం ఎట్లొస్తుంది వాళ్ళకు? ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఇవాళ తెలియదని చెప్పొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారికి, తర్వాత వాళ్ళకు తెలియకుండా జరగలేదు. ఇవాళ జరిగింది. అయితే ఇది ఇప్పుడు నిరూపించబడుతుందా లేదా కాదు, ప్రజాకోట్ల మాత్రం ఖచ్చితంగా నిరూపించబడుతుందా లేదనే డౌట్ ఎందుకుంది మీకు? నిరూపించబడుతుందా? సాక్ష్యాలు లేకపోతే నిరూపించబడదు, సాక్ష్యాలు ఉంటే నిరూపించబడుతుంది. నిరూపించబడుతుందా లేదనే డౌట్ ఎందుకు? మళ్ళీ ఇప్పుడు సాక్ష్యాలు టెక్నికల్ ఎట్లుంటే, నన్ను చెప్పనియండి సార్. అరే మీకు మీరే తీర్పులు ఇచ్చుకుంటా పోతే ఎట్లా? ఇప్పుడు నన్ను అడిగిళ్ళు, నన్ను చెప్పనియండి. ఇప్పుడు ఎందుకు అని అంటున్నానంటే, ఇవాళ కేవలం ఇప్పుడున్న యొక్క ఈ సిట్టే చేయలేదు. ఇది దేశవ్యాప్తంగా మొత్తం ఉన్నది. జడ్జెస్ ఉన్నారు, ఆల్ ఇండియా లీడర్స్ ఉన్నారు. దీనికి ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితేనే పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చే అవకాశం ఉంటది. తర్వాత వాళ్ళు ఆ టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి మనకి కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రామరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. మల్రెడ్డి రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి రోహిత్ గారు. నమస్తే అండి రామరెడ్డి గారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇదంతా బోగస్ కేసు, లొట్టబీస్ కేసు. కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఇన్ని రోజుల నుంచి పావులు కదిపి రేపు కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. ఇది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇప్పుడు కేసీఆర్ లొట్టపీస్ కేసు ఇంకోటి ఆయన మాటలకు ఇంకా కూడా బుద్ధి రాలే. ప్రజలు బుద్ధి చెప్పినా గానీ మర్యాదగా మాట్లాడేది ఫస్ట్ నేర్చుకోవాలి వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి అంటే విలువ లేదు, ఇంకొకరు అంటే విలువ లేదు, ఏజ్కి విలువ లేదు కేటీఆర్ కు. ఇక ఆయన గురించి అట్లా పెడితే, ఇప్పుడు
విచారణకు వాళ్ళు ఆన్సర్ చెప్తే తర్వాత వాళ్ళ దిక్కు న్యాయం ఉంటే వాళ్ళ న్యాయం వాళ్ళ దిక్కే నడుస్తుంది కదా. ఎందుకు అది అనుకోవాల్సిన అవసరం ఉంది? వాళ్ళు చేయలేదా? ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్తున్నారా? చేసినామని చెప్తున్నారు కదా. కేటీఆర్ చెప్తున్నాడు, కేసీఆర్ చెప్తున్నాడు, హరీష్ రావు అందరు చేస్తారు, మేము చేసినాం అంటున్నారు. మరి దానికి ఆన్సర్ చెప్పుకుంటే అయిపోయాయి కదా. అది చేస్తారు, చేసిన దానికి ఒక రీజన్ ఉంటది. ఏ దానికైనా ఇప్పుడు నక్సలైట్లను లేకపోతే టెర్రరిస్టులను అట్లాంటి వాళ్ళది చేస్తే రికార్డెడ్ గా చేస్తారు, బాధప్తా ఆన్సర్ చేస్తారు. వీళ్ళు దొంగతనంగా చేయాల్సిన పని ఏముంది? ఇక వాళ్ళ సొంత బిడ్డ కూడా మాట్లాడుతుంటే కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకేం చెప్తాం అంతకంటే. ఓకే, క్రాంతి గారు. అదండి, మేము కూడా ఏదో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేస్తలేరు కదా. దొంగ కేసు ఇది దురుద్దేశంతో పెట్టిన కేసు అని మేము చెప్తున్నాం. అయినా కూడా అటెండ్ అవుతున్నారు, చెప్పాల్సిన పని చెప్తున్నారు. కానీ మీరేంటంటే దాంట్లో ఆన్సర్ చేసినాక ఇక అది తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళు చేసింది ఇన్వెస్టిగేషన్ అంతా న్యాయస్థానానికి చెప్తారు. ఆయనకు శిక్ష పడుతుందా లేకపోతే పూలదండలు వేసి పంపిస్తారా అప్పుడు తెలుస్తుంది కదా. అంటే మీరు కేసులు పెడితే పెట్టాలి, పిలిస్తే పోవాలి, లోపలికి వెళ్తే వెళ్ళిపోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. తప్పు చేసినప్పుడు కేసులు పెట్టకపోతే పట్టుకొని జనాలు తంటారా లేకపోతే అనుకుంటారా? ఇదేమో హిట్లర్ పాలన కాదు. జనాలు ఎగబడి కొట్టమంటారా? కేసులే పెడతారు కదా. తప్పు చేసి నిరూపించుకుంటే తప్పు లేకపోతే బాగా బయటకు వస్తారు కదా. అదే నిరూపించుకుంటాం, ఎట్లా నిరూపించుకుంటాం. ఎందుకు మాట్లాడాలి మరి? అదే ఎత్తున్నాండి, లోటపీస్ కేసు అంటాము, పనికి మళ్ళీ కేసు అంటాం మేము. మీకు మంచి కేసు పోలీసు అధికారులు ఈ సమయాన్ని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రయత్నం చేయండి. మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి, అత్యాచారాలు తగ్గించడానికి పోలీసు ఉపయోగించండి. ఈ పనికి మళ్ళీ కేసు పట్టుకొని ట్యాపింగ్ అయిందో లేదో తెలియదు, ట్యాపింగ్ అయిందో లేదో తెలియదు, ఒక రోజు కేసు పెట్టి ట్యాపింగ్ జరగడానికి రామిరెడ్డి గారు అదే చెప్తున్నారు. ట్యాపింగ్ జరగడానికి టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారం ఎవ్వరు పోలేరు, దాన్ని అతిక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మొదటి నుంచి చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఏముంటది? మీరు మాట్లాడేది ఏముంటది దాంట్లో? ఇంకా చెప్పాడు ఇంటెలిజెన్స్. మీరు సీనియర్ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీలో మీ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరూ తెలుసు. నక్సలైట్లను చంపేటప్పుడు ఫోన్ ట్యాప్ చేసినా, ఇంకో ట్యాప్ చేసినా అవన్నీ తెలుసు. రౌడీ షీట్లను తీసుకొచ్చినప్పుడు ఏ రౌడీ షీటర్ ఎక్కడ పోతున్నాడు ఏంటంటే అన్ని విషయాలు తెలుసు. అన్ని తెలిసిన తర్వాత ఎట్లా తెలుస్తాయి మరి మీ ప్రభుత్వానికి అప్పటికి? అంటే ప్రభుత్వం చేసే పని కదా. మీకు తెలియదు అంటూ లేదు. ఒక్క మాట నేను చెప్తానండి. నక్సలైట్ల గురించో టెర్రరిస్టుల గురించో చేస్తే బాధప్తా చేసినామని చెప్తా. భార్య భర్తలు లేకపోతే ఇంకోరు సినిమా వాళ్ళయో లేకపోతే కోర్టుల జడ్జిలో ఇవన్నీ వినటానికి మనం చేసింది అదే కదా. ఇప్పుడు ఇన్ని రోజులు వెళ్తున్నది అది ఓపిక పట్టాలి కదా. 1 by 1 అందరు ఎంక్వైరీ చేస్తారు, అందరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అట్లా ఎందుకంత టెన్షన్ పోతున్నారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? హిందూ పేపర్ లో రాసిన చదివినరా మీరు? హిందూ పేపర్ లో రాసిన చదివినరా? హీరోయిన్లు గానీ ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయిందనే విషయాన్ని అబద్ధం అని చెప్పి హిందూ పేపర్ లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాసిన చదివినరా మీరు? ఇన్వెస్టిగేషన్ కానీ అయినాక మాట్లాడదాం. ఇంకొకసారి మనల్ని లైన్ లో తీసుకుంటారు. దేవేంద్ర అన్న కూడా చెప్పింది కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మునుగోడ్లో ఎవరైతే ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంకా దేనికన్నా ఒక మంచి పని చేస్తే ఎవరు తప్పు పట్టాడు. ప్రతిరోజు ఏం చేస్తున్నా ఇప్పుడు సొంత బిడ్డ కూడా చెప్పింది నమ్మరాదు. క్రాంతి గారు మీరు చెప్పండి. అదే సార్, నేను అదే మల్రెడ్డి గారు నేను చెప్పేది అంటే చట్ట ప్రకారం ఏం జరిగిందని వాళ్ళు చూసుకుంటారు. కానీ కానీ మీరు చెప్తున్న ప్రేమలో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారు? కేటీఆర్ కేసు సంబంధము, హరీష్ రావు గారికి ఏం సంబంధము? వాళ్ళు ఎందుకు లాగుతారు? అది ఇంతకుముందు ప్రేమానంద చెప్తారు. కాదు ఇప్పుడు వాళ్ళేమో ప్రభుత్వాన్ని కూర్చో ప్రయత్నం చేసిన బీజేపీ సంతోషం ముందు పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొద్దంట. అంటే ఒక ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి కుట్ర చేస్తుంటే మీకు రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ తెలంగాణ రాణిస్తారు అనుకుంటున్నారా? మీరు ప్రభుత్వాన్ని కుట్ర ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం జరిగినప్పుడు వాసన వచ్చినప్పుడు, స్మెల్ వచ్చినప్పుడు, ఇంటెలిజెన్స్ వస్తారండి, ఇంటెలిజెన్స్ స్మెల్ వచ్చినప్పుడు అది అక్కడ రికార్డింగ్ చేసినారు. రికార్డింగ్ చేసిన తర్వాత దొరికిన తర్వాత కూడా మీరు ఇంకా దర్జాగా మాట్లాడుతున్నారు. మీరు ఎంతో మేము చాలా షాందార్ పని చేసినాము,
ప్రజాస్వామ్యం మిచ్చ పని చేసినామని చెప్పి మీరు చెప్తున్నారు అర్థమైతే లేదు. సిగ్గుపడాల్సి చెప్పండి మీరు. తప్పుడు కథనమే. ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా తప్పుడు ఎమ్మెల్యేలు కథనం అని లోపరుచుకొని మేము ఒక చెప్తున్నాం. ప్రభుత్వాన్ని కూల్చే ఎలక్షన్లో ప్రయత్నం చేసినా లేదా? విజయం సాధించడం ఎమ్మెల్యేలు కోసం మీరు మీరు ఆడిన మీరు ఎమ్మెల్యేలు కొని డ్రామాని. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిర్రు. సో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసిందా? అది మీరే కదా చేసుకున్నది. అది అదెట్లా? డ్రామా అది దాని ఇంతకు వెనకాల ఏం అదే జరిగిందో జరిగిందో. మొత్తం నీకు తెలుసు, నాకు తెలుసు కదా క్రాంతి. అదే అదే రంగారెడ్డి గారు మల్రెడ్డి గారు అదే ఉంటది. ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి కనుకనే ఇంటెలిజెన్స్ వాళ్ళు బహుశా ట్యాప్ చేసినేమో. ట్యాప్ చేసే ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటది? ఇప్పుడు అనుకుందాం సభ అనుకుందాం. ఇంత ఇప్పుడు ఘోరంగా మన ఇంత ఘోరంగా భారపడతలేనాల్సిన అవసరమా ప్రభుత్వాన్ని కూలిస్తే? ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అంటారా? అట్లా కాదు. ప్రభుత్వాన్ని కూల్చొచ్చంటారా? ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డనే చెప్తుంది కదా బయటకు వచ్చి. ఓకే ఈ ప్రభు- మరి అదే- క్రాంతి అదే BJP క్రాంతి అడిగిన ఆ క్వశ్చన్ కి ఒక ఇద్దరి దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకుందాం. ఫస్ట్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసే విషయం బహుశా ఇంటెలిజెన్స్ కి తెలిసి ఉండుండొచ్చు. అలా ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం తెలుసుకుంటే తప్ప అని అంటున్నారు. సో అలాంటి భాగంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేశారో ముఖ్యమంత్రికి తెలీదు. ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారో తెలీదు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాదు. ఇది క్రాంతి కుమార్ చెప్తున్నది. ఒక్కటి రోహిత్ గారు, మీరు మంచి కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు వారి దగ్గరకు వచ్చే సమాచారం వస్తూ ఉంటే దాంట్లో రకరకాల సమాచారం వచ్చినప్పుడు అది ఎట్లా వస్తుంది అనేది కూడా అర్థమైపోతుంది ఎవరికైనా, మీకైనా నాకైనా. ఇప్పుడు మీరు ఇవాళ న్యూస్ దీంట్లో ఉన్నారు, మీకు కూడా తెలిసిపోతాయి చాలా విషయాలు. ముందు తెలియకపోవచ్చు, ఒకటి రెండు చిన్న విషయాలు వేరే మామూలు న్యూస్ వస్తే తెలియకపోవచ్చు, కానీ విషయాలు వచ్చినప్పుడు తెలిసిపోతాయి. రెండోది, మాకున్నది అప్పుడు ఒక్క ఎమ్మెల్యే అండి. ఒక్క ఎమ్మెల్యేతోని మేము ప్రభుత్వాన్ని కూల్స్తామనండి. ఏమన్నా అర్థం ఉందా? అజ్ఞానంతో నీకు ఒక్క ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో 5 ఎమ్మెల్యేలు, దాన్ని ప్రభుత్వాన్ని కూలుస్తారని వాళ్ళు చెప్తే ఎట్లా నమ్మదామన్నా? అది మొత్తం అన్ని పార్టీలలోనే ఆయన చేర్చుకున్నాడు. చెప్పేదానికన్నా ఏమన్నా అర్థం ఉండాలి కదా ఒక్క మాట కన్నా. క్రాంతి గారు, అప్పటికి ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కూడా పెద్ద ఎక్కువ దూరంలో లేవు. ఆయనే కూలిపోయే పరిస్థితి ఉంటే అంటే ప్రభుత్వాన్ని కూలుస్తారట. అంటే ఇవన్నీ డ్రామాలు. ఈ విధంగా చేసి ఏదో విధంగా ప్రజలలో సింపతి పొందుదాము, తర్వాత మిగతా వాళ్ళను ఇరుకున పెడదాము, కేసులు పెడదాము, తర్వాత చాలా విధంగా వేధిద్దామని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. ప్రతి విషయంలో కూడా వేధింపులకు గురి చేయడమే, అక్రమ కేసులు పెట్టడమే, రామరెడ్డి గారు ఎత్తేయడమే, ఇట్లా ఎన్నో చేసిండ్రు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే ఏమర్థం ఉంది? అయితే నేను ఒక్క విషయం రోహిత్ గారు చెప్పి నేను ఏం చేస్తాను, అయితే ఈ విషయాన్ని ఈ విధంగా లాగడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి ప్రభుత్వానికి కూడా కొంత రాజకీయమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తీరా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి ఇది డ్రామా చేయడం ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం కింద కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఇది ఎప్పుడో దీన్ని వ్యవహారాన్ని చాలా ముందుకు తీసుకుపోవాల్సింది. తీరా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా డ్రామా అన్నట్టు ఈ రెండు పార్టీల మధ్యలో నడిపిద్దామని కథ. ఇదేమిటి నేను అనేది ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండ్రు? ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తారా? ఇవన్నీ కూడా ఎక్కడో ఫిక్సింగ్ ఉంది, వీళ్ళిద్దరి మధ్యన ఫిక్సింగ్ ఉంది. కాబట్టి చాలా బీఆర్ఎస్ తో ఫిక్స్ చేసుకోవడానికి కాంగ్రెస్ కి ఏం అవసరం ఉంటుంది? ప్రేమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ తో ఫిక్స్ చేసుకోవడానికి కాంగ్రెస్ కి ఏం అవసరం ఉంటుంది? పైగా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీలు ఉంది, బీజేపీ ఇంకా పోటీలకైతే రాలేదు. మీరు ఏదైనా ఉంటే మీరు వాళ్ళతోటి చేసుకోవడానికి అవకాశం ఉంటది, కానీ కాంగ్రెస్ ఎందుకు చేసుకోవడానికి అవకాశం ఉంటది? మీరు ఇప్పుడు ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం, మీకు ఒక అండర్స్టాండింగ్ లో మీరు పెట్టిన కాడ వాళ్ళు పెట్టిన కాడ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. అట్లా కాదండి, ఎన్ని రోజులు ఎన్ని కేసులు చెప్పిండ్రు ఇంతవరకు? ఒక్కటన్నా లాజికల్ కంక్లూజన్ తీసుకుపోయినా? ఒక్కలన్నా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది వట్టిగా ఎంతసేపు ఇది ఒక డ్రామా నడుపుడు తప్పితే ఇంతవరకు ఏదైనా చేసిందా అని మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు. ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈడ మొత్తం 90% ఇన్వెస్టిగేషన్ చేసి కాళేశ్వరం మాకు ఇవ్వండి అని బండి సంజయ్ గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు అన్నారు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారన్న మీరు? చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అంశానికి పరిమితం అవుతాం. రామరెడ్డి గారు, రేపు కేసీఆర్ ని విచారించబోతున్నారు అంటే ఈ కేసు ఇక చివరి దశకు వస్తుందని అనుకోవాలా?
డెఫినెట్ గా అంటే 1 by 1 స్టార్టింగ్ నుంచి ఆఫీసర్ల కాడికెళ్ళి పొలిటికల్ లీడర్ల కాడికెళ్ళి ఎందుకు వస్తుంది కదా. ఇంకెవరన్నా అందులో డౌట్ వస్తే వాళ్ళని కూడా పిలుస్తారు దాంట్లో. ఇప్పుడు రేపు కేసీఆర్ నిన్న మొన్న హరీష్ కేటీఆర్ చెప్పిన దాని మీద కేసీఆర్ ఇంక్లూడ్ అయి ఉంటాడు, పిలిచుంటారు. రేపు ఇవాళ కేసీఆర్ చెప్పిన దాంట్లో ఇంకోరని ఇంక్లూడ్ అయితే వాళ్ళని కూడా పిలుస్తారు. దాంట్లో కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగం కదా అది. అంటే ఆల్రెడీ ఇప్పటికి కవిత అన్నట్టుగానో లేదంటే ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నేతలు అంటున్నట్టుగానో ఇది సీరియల్ లాగా జరిగే అంశమేనా? ఇది తేల్చరు సీరియల్ లాగా కొనసాగిస్తారు అంటున్నారు. ఎందుకైతే వచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు అధికారులు ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? సిట్ చేస్తున్నది. సిట్ అధికారులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కు మా పొలిటికల్ కి ఏం సంబంధము? వాళ్ళు ఎంక్వైరీ దొరికిన దాని మీద చేస్తున్నారు కదా. అది అందులో ఏం అవసరం ఉంటే వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఇంకొకటి 2 పేర్లు ఏమైనా యాడ్ అయినా అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి కదా. ఓకే క్రాంతి గారు, బీఆర్ఎస్ హయాంలో అధికారులు చేసింది అధికారుల స్థాయిలో చేసినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సిట్ అధికారులు చేస్తుంటే అది ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగినట్టు మీరు బీఆర్ఎస్ వెర్షన్ ఇలా ఉంది అని అంటున్నారు. అదే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నాం సంసారం, మిగతా వాళ్ళు అది కాదు చేస్తున్నాం పరిస్థితి. ఇదంతా ఏమో పొలిటికల్ సిట్ విచారణ మాది కాదు వాళ్ళది. నేను చెప్పేది మీరు చెప్పేది వాళ్ళ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సిట్ విచారణ మరి రేపు ముఖ్యమంత్రి కన్సల్ట్ నడుస్తున్నట్టు లేక కాదు అని అంటున్నారు. వాళ్ళే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ తెలియకుండా జరగలేదు అన్నారు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు సిట్ విచారణ కూడా సీఎం తెలియకుండా జరుగుతుందా చెప్పండి మరి. సీఎం ఇప్పుడు అట్లా కాదు, విచారణ భాగం అది. ఇప్పుడు వీళ్ళు ఎవరు కాబట్టి ఇప్పుడు మేము అది కూడా అనట్లేదు. రేపు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరి పాత్ర ఎంత ఉన్నదో మాట్లాడుకున్నాం అంటున్నా. అదే కేసీఆర్ గారు రాష్ట్రానికి 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసే వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు అవమానించడానికి ఈ కేసు ముందు తీసుకొచ్చారు. అంతే తప్పించి దీంట్లో ఎటువంటి కూడా పస లేదు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. మేము అది చెప్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వెనుకాల కేసీఆర్ అని అనుకుంటారో, ప్రతి సిట్టు విచారణ వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరందరూ ఉన్నారు, రాహుల్ కూడా ఉన్నారని మేమంటాం. మరి మీరు సమాధానం చెప్తారా? మీరేమంటారు? మీరు చట్టం తన పని చేసుకుంటూ పోతారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అడుగుతున్నారు కదా. అడిగినాక తేలని, అది తేలినాడు మాట్లాడుకుందాం. ఇది అదే చెప్తున్నా. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఇట్లా పిలిచి మళ్ళీ అడగాల్సి వస్తుంది. చూసుకోండి మరి. ఇదే పద్ధతి. అలాంటి తప్పులు అందుకనే చేయట్లేదు. మీకు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీరు మళ్ళీ చూసేది లేదు. కానీ వదిలిపెట్టండి, ఆ విషయం వదిలిపెట్టండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేపు ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ తేలినాక మాట్లాడదాం. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా మా వాళ్ళని ప్రశ్నిస్తున్న అధికారులు 15 నిమిషాలు క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ పోయి గంట సేపు ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు ఫోన్లో మాట్లాడినారో వాళ్ళ ఫోన్లో కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీస్తే కాల్ రికార్డు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో పలానా మంత్రితో ఎందుకు మాట్లాడినావు, పలానా అధికారులతో ఎందుకు మాట్లాడినావు అన్నప్పుడు అప్పుడు కూడా మా ప్రభుత్వం తీస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటారు? మరి విదేశాల్లో ఉన్న మంత్రికి, ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేస్తున్నారు. సిపి ఆఫీస్ లో కూర్చొని ఐఆర్ ఆఫీసర్స్ వర్చువల్ లో మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు కదా, వచ్చి కూర్చొని క్వశ్చన్ అడగొచ్చు కదా. అంత భయం ఎందుకు మరి? నిజంగా స్టఫ్ ఉంటే భయం లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగని దానికి మీరు ఇప్పుడు రేపు అడిగిన దానికి ఆన్సర్ చేసినాక నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా. చేయడం తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో కేసు తీయాలి, ప్రజలు మర్చిపోవాలి. ఎందుకు ఏం మర్చిపోవాలి? వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోవాలి. వాళ్ళని ఎవరు నిలదీయద్దు, ఎవరు అడగొద్దు. ఊర్లలో రండి, ఊర్లలో మిషన్ ఊర్లలో తిరుగుతున్నాం కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరగద్దు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసారు, రేపు మున్సిపల్ ఎలక్షన్లలో చూస్తారు. రామరెడ్డి గారు, కేసీఆర్ విచారించిన తర్వాత క్లారిటీ వస్తుంది కదా అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన క్లారిటీ ఏంటి? అసలు క్లారిటీ వచ్చిందా ఇప్పటి వరకు? మాకేం తెలుస్తుందండి, వాళ్ళు ఆఫీసర్లు ఫైనల్ చేసి బయటకి మీ ద్వారానే తెలవాలి మాకు, న్యూస్ ద్వారా.
క్లారిటీ వచ్చిందా లేదా ఇవ్వలేదు, మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరు ఏదో అవసరం ఉంటే వాళ్ళు పిలుస్తున్నారు, అడుగుతున్నారు, అనుకుంటారు కదా. ఇన్వెస్టిగేషన్ లో భాగం కదా అది. ఓకే. ముఖ్యమంత్రిగా తెలిసి జరుగుతుంది కదా, మీకు చెప్పలేరా? మీకు చెప్తారు కదా, చెప్పండి మరి, ప్రజలకు తెలుస్తుంది కదా ఏం చేసిండ్రు. క్రాంతి గారు మీకేం క్లారిటీ వచ్చింది? పోనీ క్రాంతి గారు మీకేం క్లారిటీ వచ్చింది? చివరి దశకు వచ్చింది. కాదు రోహిత్ గారు, మాకున్న ఒకటే క్లారిటీ, కేసీఆర్ గారిని విచారిస్తారని మేము, మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే వీళ్ళు వేధించదలుచుకున్నారు, సతాయించదలుచుకున్నారు. కాదు క్రాంతి గారు, ఏంటి ఇందులో వేధింపులు ఏమున్నాయి? ఇప్పుడు ఇన్నాళ్ళ విచారణ తర్వాత, ఎంక్వైరీ తర్వాత హరీష్ రావు విచారించారు, కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ ని పిలిచారు. పిలిచిన తర్వాత రికార్డ్స్ అన్ని చేసి పెట్టుకున్నారు. ఇక్కడ వేధింపులు ఎక్కడ జరిగాయి? ఇది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నది. మళ్ళీ అయిపోతాం, మళ్ళీ పిలుస్తారు. మీకు తెలియదు రోహిత్ గారు, సాడిస్ట్ ప్రభుత్వం ఇది. ఎట్లా పరిపాలన చేయాలనో క్లారిటీ లేదు వాళ్ళకు. సాడిస్టులకు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటితో సరిపోరు వాళ్ళు, వాళ్ళకు ఇంతటితో సరిపోదు. మళ్ళీ విచారిస్తారు వాళ్ళు. చెప్తారు, ఇంకోని పిలుస్తారు, ఇంకోసారి కేసీఆర్ పిఎని పిలుస్తారు, ఇంకోసారి ఇంకో ఎమ్మెల్యేని పిలుస్తారు. వాళ్ళు సినిమాలు నేనైతే అనుకోవట్లేదు. ఓకే, మన సమయం కూడా మించిపోతుంది. ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ వేధింపులు కనబడుతున్నాయా? ప్రేమేందర్ రెడ్డి గారు, అంటే వేధింపులు ఎట్లా? కాదు రోహిత్, వేధింపులు ఎట్లా? మనిషిని తీసుకుపోయి నేను కొట్టడం వేధింపులా? కాదు కదా. మా పార్టీ మీద నిందలు మేపడం కూడా వేధింపే కదా. 75 ఏళ్ల కేసీఆర్ గారిని, వృద్ధుడిని, ఆయన కమిషన్ల పేరుతోని పిలవడం వేధింపు కాదా? అది వేధింపు కాదా? కేసీఆర్ రానంటే వస్తా అంటున్నాడు, అయినా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది వేధింపుల కిందకే వస్తుంది కదా. మీకు అంత 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 అవసరమే ఉన్నది ఈ కేసు గురించి? దీనికంటే ప్రయారిటీ అంశాలు మీకు లేవా? కేసీఆర్ గారిని విచారించడం, హరీష్ రావును విచారించడానికి ప్రయారిటీ అంశాలు. క్రాంతి గారు, మీ ఆడియోలో డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, సిగ్నల్ పోతుంది. ఫైనల్ గా మనం కంక్లూడ్ చేద్దాం. రామిరెడ్డి గారు, హలో రామిరెడ్డి గారు, ఒకటి బీఆర్ఎస్ అంటున్నది ఇది వేధింపుల కేసు. ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఇంతకు ముందు కవిత కూడా అన్న మాటలు, ఇది తేలే కేసు కాదు, సాగే కేసు. రాజకీయ రంగం ఇది తేల్చే కేసు కాదు, సాగే కేసు. ఇప్పుడు రోహిత్ గారు, నేను ఒక్కటి చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడే వాళ్ళు వేధింపులో ఇంకోటి అనుకుంటే తప్పు. కానీ ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినాక మాట్లాడుకుంటే బాగుంటాయి. ఎవరేం తప్పు చేసారో అప్పుడు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కవితనే చెప్తున్నది కదా, ఎన్నిసార్లు ఫోన్లు కూడా అందరు చెప్తూనే ఉన్నారు, ఆఫీసర్లు చెప్తున్నారు, అన్ని పార్టీల చెప్తున్నారు. నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిందో నేను చెప్పగలుగుతా కదా. మేము అయినా కానీ ఇప్పుడు రామరెడ్డి గారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు మేము 1 లక్ష రూపాయలు ఒక కాడ ఇప్పిస్తే 5 నిమిషాలల్లా పోయి ఎవరు అన్ని వాళ్ళని పట్టుకొని మమ్మల్ని మీద కేసు పెట్టి జైలు పోలీస్ స్టేషన్ లో పిలిపించారు. మేము అన్నాం ఆయలగిట. ప్రేమేందర్ రెడ్డి గారు, ఎందుకు నవ్వొస్తుంది? ప్రూఫ్ తో సహా ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు అందరి పేర్లు చెప్పలేము కదా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు. అసలు అందరికీ తెలుసు వాళ్ళు ట్యాపింగ్ చేసిందని. టిఆర్ఎస్ యొక్క అందులో డౌట్ ఏముంటది చెప్పండి రోహిత్ గారు? కూడా ట్యాపింగ్ చేసింది అనేది వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళు చెప్పారు. ఏం చేసేది, ఎవరితోనో కాల్స్ లో మాట్లాడేది, ఫేస్ టైమ్ లో మాట్లాడేది టిఆర్ఎస్ వాళ్ళు కూడా. వాళ్ళకు ట్యాప్ అవుతున్నాయి అనేది తెలిసి ఇది. కానీ ఇప్పుడు ఒప్పుకోరు వాళ్ళు, అంతే. దీన్ని ఊరికే ఇట్లా కొట్టిపారేసే యొక్క ప్రయత్నం చేస్తారు. ట్యాపింగ్ జరిగింది వాస్తవం. అందుకోసమే మేము అంటున్నాం, ఇన్ని రోజులు సాగదీయవలసిన అవసరం లేదు. దీన్ని ఎప్పుడో లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉండే. కానీ రేపు కేసీఆర్ నోటీసులతో మీకు కంక్లూజన్ వచ్చినట్టు అనిపించట్లేదా? ఇంకా అనిపించడం లేదు. ఇప్పుడు అందులో ఇంకేమన్నా దొరికినాయి సంతోషిస్తాం రోహిత్ గారు, అందులో ఇంకేమన్నా క్లోజ్ దొరికినాయి అనుకో, ఇంకేమైనా లింకులు దొరికినాయి అనుకో, వాళ్ళని కూడా విచారిస్తారు కదా. అంతే, అవును. ఓకే, మరి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి కిరణ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డిబేట్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా ఒక ఎత్తు,
రేపు జరగబోయే విచారణ ఇంకో ఎత్తు. రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ విచారించబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు కేసీఆర్ బహుశా హాజరవుతారు అనే సమాచారం ఉంది. నందినగర్లో ఆయన నివాసంలోనే హాజరవుతారు అని అనుకుంటున్నారు. అందుకే నందినగర్లో ఆయన ఇంటి దగ్గర పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ట్రాఫిక్ని డైవర్ట్ చేసే పనులు చేస్తున్నారు. సో రేపు సిట్ అధికారులకు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు చూద్దాం. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ప్రొటెస్ట్ చేస్తున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ అధినేతకు మచ్చ తేవటానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి చూద్దాం రేపటి విచారణ ఏ విధంగా కొనసాగుతుందో. ఇది కన్క్లూడ్కి వచ్చినట్టుగా భావించాలా, లేదు ఇంకా ఈ తెలుగు సీరియల్ లాగా ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం సాగుతుందా, కేసీఆర్ విచారణ తర్వాత ఒక ముగింపు దశకు వస్తుందా, ఏం జరగబోతుంది అన్నది చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేపు కేసీఆర్ని విచారించే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. తాజా సమాచారం కోసం చూస్తూనే